హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉజ్వల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నా. లేట్గా ఈ మధ్యన వీడియోస్ కొన్ని పోస్ట్ చేయట్లేదు. సో నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండ్ సింపుల్ ఉంటుంది. మూడు ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా సూపరు. నాకైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసాను వెనిలా ఫ్లేవర్తో. అసలు ఐస్ క్రీమ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్ వస్తుందని చెప్పి. సో ఏం లేదు, జస్ట్ మనం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పొయ్యి మీద హాఫ్ లీటర్ పాలు పెట్టేసాను. హాఫ్ లీటర్ పాలలో ఒక 3 టేబుల్ స్పూన్ పాలు ఒక సైడ్కి పెట్టుకున్నాను. అందులో నేను చూపించాను కదా కస్టర్డ్ పౌడరు, వెనిలా ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ని ఆ పాలల్లో బాగా ఉండలు లేకుండా మిక్చర్తోని హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదండి, చిన్నది కలుపుకొని దాంతో నేను కలిపేసుకుంటున్నాను అనమాట. ఉండలు లేకుండా మనం స్పూన్తో కూడా కలిపినా అది ఈజీగా కలిసిపోతుంది, అంత ఉండలు కట్టవు. కానీ ఫాస్ట్గా కలుపుకుంటే ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. సో అలా కలిపేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకుని తర్వాత మనం ఇలా పాలు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నేను పాలు మరగపెట్టుకుంటున్నాను. అంటే సిమ్లో కదా, హైలో పెట్టుకుని పాలు బాగా మరగపెట్టుకోండి. ఇందులో నేను ఒక 1/2 లీటర్ పాలకి ఒక హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేశాను అనమాట. నేను షుగర్ తక్కువ తింటే ఇంకా కొంచెం తక్కువ వేస్తాను. మీకు షుగర్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోండి అంతే. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం పాలు మరగబెట్టేటప్పుడు మ్యాక్సిమం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పాలు అడుగున అంటేస్తాయి అనమాట, అడుగు అంటేస్తాయి. అలా లేకుండా మంచిగా పాలని కలుపుతూ ఉంటే పాలు బాగా మరుగుతాయి. ఎలా అంటే మంచిగా పైన మీగడ కూడా కట్టకుండా చూసుకోండి. మంచిగా మరగపెట్టుకుంటే అయిపోతుంది. నేను షుగర్ వేసింది మీకు వీడియో చూపించట్లేదు, ఎందుకంటే నేను అది మిక్స్ అయ్యింది, అందుకే నేను చెప్పాను. సో షుగర్ వేసేసుకొని సపరేట్ కలిపేసుకుంటుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసాం కదా, సైడ్కి పెట్టుకున్నాం కదా పాలలో, దాన్ని తీసుకొని ఈ పాలని బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి ఆ కస్టర్డ్ మిక్సర్ని బాగా వేసి కలపాలి. ఇంకొకటి ఏంటంటే ఆ మిక్సర్ వేసేటప్పుడు మాత్రం బాగా కలపండి, సిమ్లో పెట్టే కలపండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కడితే మళ్ళీ అది ఐస్ క్రీమ్ కట్టేటప్పుడు పర్ఫెక్ట్ రాదనమాట. అందుకు మంచిగా కలుపుతూ అది వేసుకున్నారనుకోండి మంచిగా పల్చగా అయిపోతుంది. నేను చూపిస్తా అది. సో అలా మంచిగా కలిపేసుకొని ఒక సిమ్లో పెట్టిన ఒక 2-3 మినిట్స్ వరకు దాన్ని అలా కలుపుతూనే ఉండండి. కలుపుతూ ఉంటే అది మంచిగా కొంచెం లైట్గా తిక్కగా అయిపోతుంది అంతే. దాన్ని సైడ్కి స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకోవడమే. చల్లగా అయ్యేదాకా సైడ్ ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. నేను ఇప్పుడు వేసాను చూసారా కస్టర్డ్ మిక్సరు, అది మంచిగా కలుపుతున్నాను కొంచెం థిక్నెస్ వచ్చేదాకా. మరీ థిక్ కాదు, లైట్ థిక్ అంతే. అది చూడండి కొంచెం పాలు చిక్క పడినట్టు కనిపిస్తుంది అనమాట. అలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిక్సర్ సైడ్కి ఉంటుంది కదా, చల్లగా అయిన తర్వాత పైన మీగడ కడుతుంది. మీగడ కట్టిన దాన్ని కట్టకుండా అంటే పదే దాన్ని మీగడ కలుపుతూ ఉంటే ఆ థిక్నెస్ బాగా థిక్ అవుద్ది అనమాట. ఈ మిక్చర్ చాలా అంటే చాలా బాగా థిక్ అవుద్ది. చాలా చల్లగా అయిన తర్వాత మంచి థిక్నెస్ వస్తుంది. ఎట్లా అంటే మీకు ఆ వీడియో చూపిస్తారు కదా, అంత థిక్నెస్ రావాలి. చూసారు కదా, ఇట్లా థిక్నెస్ రావాలి. మనం మధ్యలో కలుపుతుంటే మీగడ లేకుండా అవుతుంది. ఇంకా మీరు కావాలనుకుంటే చాలాసేపు అలా చల్లగా వదిలేసిన తర్వాత ఒక 3 to 4 అవర్స్ వదిలేస్తే మంచిగా అయిపోతుంది. తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీకి వేసుకొని ఒక 3 టైమ్స్ ఇట్లా మిక్సీకి తిప్పేసి ఒక బాక్స్లో గాలి వెళ్ళకుండా మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అంతే, సింపుల్, ఈజీ, అయిపోయింది ఐస్ క్రీము. ఇంకేం లేదు. మరుసటి రోజుకి నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదే ఓపెన్ చేయకండి అండి, ఇది కూడా చెప్తున్నా. ఓపెన్ చేస్తే బాగా అవ్వదు. చూసారు కానీ ఐస్ క్రీము ఇదే నేను బటర్ స్కాచ్లో కూడా ట్రై చేశాను. మీకు కావాలంటే ఇందులో మిక్సీకి వేసాను కదా కస్టర్డ్ పౌడరు, అది పాలు మిక్సర్కి, అందులోనే మనం మీగడ వేసుకుంటే పాల మీగడ వేసుకుంటే ఇంకా టెక్స్చర్ బాగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే మీగడ కూడా యాడ్ చేసుకోండి, అది ఇంకా టేస్ట్ వస్తుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ టైం బటర్ స్కాచ్ వీడియో మీకు చూపిస్తా, అది ఇంకా బాగా వచ్చింది. అసలు ఎక్సలెంట్. అదైతే నేను దానికి కావాల్సినవి కూడా అన్నీ చూపించి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఒకసారి ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నపిల్లలకైతే బయట పెట్టే ఐస్ క్రీమ్ కన్నా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకొని పెడితే హెల్త్ వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. బయట వల్ల అంత బాగోదు కదా. మా పాపకు కూడా మొన్న హెల్త్ బాగైనప్పటి నుంచి నేను కూడా ఇలా ట్రై చేస్తున్నా. నేనైతే అస్సలు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్. ఇంకోటి ఏంటి, ఈరోజు వీడియో ఆ రోజు ఈవినింగ్ మా చార్లీ అనమాట మా ఇంటి దగ్గర ఉంటుంది. దానికి రోజు నైట్ ఫుడ్ పెడతాం అనమాట, తింటుంది. మేము ఈ నైట్ తినేసిన తర్వాత కొంచెం వాకింగ్ అలా బయట తీసుకొస్తాం పిల్లల్ని, అప్పుడు దీంతో ఆడతారనమాట. అస్సలు సెకండ్ ఇమ్మంటే సెకండ్ ఇస్తుంది. బయట తిరిగింది కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే బాయ్ అంతే అండి నా